బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బీజేపీ నేతలు ఊహించిందే జరిగింది. ఏపీలో చంద్రబాబు సన్నిహితులకే బీజేపీ ఎంపీ సీట్లు దక్కాయి. ఏపీ బీజేపీలో వలస పక్షులకే ఎంపీ సీట్లు దక్కాయి. సీఎం రమేష్ అనకాపల్లి స్థానాన్ని ఖరారు చేయగా పురంధేశ్వరికి రాజమండ్రి సీట్ను ఇచ్చింది అధిష్టానం. దీంతో అసలైన బీజేపీ నేతలకు ఎంపీ సీట్లు దక్కకుండా పోయాయి. జీవీఎల్ సోము వీర్రాజుకు స్థానాలు దక్కలేదు. పొత్తు పేరు మీద చంద్రబాబు వేసిన ఎత్తుగడలకు అసలైన బీజేపీ నేతలు బలి కావాల్సి వచ్చింది. బీజేపీలో తమ వాళ్లకు ఎంపీ సీట్లు వచ్చేలా చంద్రబాబు రచించిన వ్యూహాలే ఫలించాయి. జాబితా చూడగానే అసలు బీజేపీ నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇది సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఊహించినట్లుగానే జరిగిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి బీజేపీ అసలు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఎట్లాంటి పరిణామంగా చూడొచ్చు బీజేపీకి ఇది? 111 మందితో బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. సో ఈ 6 సీట్లకు ప్రకటించిన అభ్యర్థులు 5గురు అభ్యర్థులు బయట పార్టీల నుంచి వచ్చిన వారు. కేవలం ఒకే ఒకరు నర్సాపురం టికెట్ తగ్గించుకున్న శ్రీనివాస్ వర్మ మాత్రమే బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. మిగిలినటువంటి 5గురు కూడా బయట పార్టీల నుంచి వచ్చిన వారు. దాంట్లో అసలైనటువంటి పార్టీ జెండా మోసిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందని పార్టీ నాయకులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహవేశాలతో ఉన్నారు. ప్రధానంగా సోము వీర్రాజు, అలాగే జీవీ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వీరెవరు కూడా అధిష్టానం టికెట్లు కేటాయించలేదు. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు నాయుడు సీఎం రమేష్ ద్వారా చక్రం తిప్పారు. సీఎం రమేష్ నేరుగా పురంధరేశ్వరిని ద్వారా మొత్తం వ్యవహారాన్ని నడిపారనేటువంటి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికి వీరిద్దరు చేసినటువంటి వ్యవహారం వల్లే ఒరిజినల్ బీజేపీ నాయకులకు టికెట్లు దక్కలేదనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. సో ఇచ్చినటువంటి జాబితాను చూస్తే రాజమండ్రి నుంచి పురంధేశ్వరికి అవకాశం ఇచ్చారు, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ కు. నిజానికి వైజాగ్ టికెట్ కోసం జీవీ నరసింహారావు చివరి వరకు ప్రయత్నం చేశారు. కనీసం అనకాపల్లి టికెట్ ఇస్తారని ఆశించారు, కానీ ఆ టికెట్ సీఎం రమేష్ కు దక్కింది. అలాగే ఇటు అరకు టికెట్ కొత్తపల్లి గీతకి ఇచ్చారు. పైన రకరకాల కేసులు ఉన్నాయి, అయినప్పటికీ ఆమెకే టికెట్ కేటాయించారు. ఇక రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కేటాయించారు. తిరుపతి టికెట్ మాజీ ఎంపీ వరప్రసాద్ ఈ రోజు మధ్యాహ్నం ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. వెంటనే టికెట్ ఆయన అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం ఈ 5గురు కూడా బయటి పార్టీ నుంచి వచ్చిన వారే. కేవలం నర్సాపురం టికెట్ దక్కించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ మాత్రమే బీజేపీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. సో మొత్తానికి ఈ వ్యవహారం పైన మాత్రం ఒరిజినల్ బీజేపీ నాయకులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. అలాగే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, నిజానికి సత్యకుమార్ బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆయన కూడా టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు. అనంతపురం, హిందూపురం లేదంటే రాజంపేట ఇవ్వాలని అడిగారు, కానీ ఆయన కూడా మొండి చేయి దక్కినటువంటి పరిస్థితి. సో వీరిని ఎలా అకామిడేట్ చేస్తారని మనం వేచి చూడాలి. ఇక తెలంగాణ కనుక చూస్తే వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్రావు ఇద్దరు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు వీరికి టికెట్లు ఖరారు చేసినటువంటి పరిస్థితి. ఇక ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం రఘురామకృష్ణరాజు గత 4 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ గా ఉపయోగించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు ఆయన తిడుతున్నారు. చివరికి ఆయనకు టికెట్ విషయంలో మాత్రం చంద్రబాబు ఆయన్ను మోసం చేశారని ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. కనీసం నర్సాపురం టికెట్ కోసం చంద్రబాబు ప్రయత్నించలేదు. కేవలం తన సామాజిక వర్గం వారిని టికెట్ ఇప్పించుకునేందుకు బీజేపీ ద్వారా కథ నడిపారు తప్ప తనకు టికెట్ ఇప్పించలేదు అనేటువంటి ఒక విషయాన్ని రఘురామకృష్ణరాజు తరపు వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. వినాయక్, మొత్తం ఏపీలో 6 లోక్సభ స్థానాలకు బీజేపీ అధిష్టానం అభ్యర్థులు ప్రకటించింది. ఇందులో రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అరకు నుంచి కొత్తపల్లి గీత, అదేవిధంగా రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి నుంచి మాజీ ఎంపీ, అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్, నర్సాపురం నుంచి శ్రీనివాస్ వరం పేర్లు ఖరారవుతూ ఇప్పుడే జాబితాను కూడా రిలీజ్ చేసింది. ఇందులో మనం చూస్తే కనుక 6గురిలో 5గురు ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం దక్కింది. ఒక్కరికి కూడా దాదాపుగా అంటే ఒక నర్సాపురం మినహా మిగిలిన 5 స్థానాల్లో కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి మాత్రమే అవకాశాలు దక్కాయి. సీనియర్లుగా భావించిన జీవీఎల్ కానీ, అదేవిధంగా పీవీఎన్ మాధవ కానీ, ఆఖరికి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కానీ, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కానీ, అదేవిధంగా జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సత్యకుమార్ కానీ వీరెవరికి కూడా ఈ జాబితాలో చోటు లభించలేదు. మరోవైపున రఘురామకృష్ణరాజు గత 15 రోజులుగా కూడా ఢిల్లీలోనే మక్కం వేశారు. ఈ టికెట్ ఏదైతే బీజేపీకి పార్టీలో పొత్తులో భాగంగా బీజేపీకి ఖరారు అవుతుందని తెలిసిన వెంటనే గత 15 రోజులుగా ఢిల్లీలోనే ఉండి ఆయన అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా బీజేపీ అధిష్టానం ఏమాత్రం కూడా సుతురుము ఇష్టపడలేదు. రఘురామకృష్ణరాజుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే సీనియర్లు కూడా లేఖ రాశారు. సీనియర్ లేఖకి సంబంధించిన వరకు కూడా ఎవరైతే పార్టీలో మొదటి నుంచి ఉన్నారో వారికే ఇవ్వాలనేది వారు డిమాండ్ చేసినప్పటికీ కూడా ఏమాత్రం
బీజేపీ అధిష్టానం ఒత్తిళ్లకు తలగ్గునట్టుగానే తెలుస్తుంది. ఒకవైపున ఎవరైతే చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉన్నారో సీఎం రమేష్ మీద ఇటీవలే నిన్న హైదరాబాద్ లో చీటింగ్ కేసు కూడా నమోదైంది. అదేవిధంగా కాంగ్రెస్ కి బాండ్ల ద్వారా 30 కోట్ల రూపాయల విరాళం ఇచ్చిన సీఎం రమేష్ కి ఈ విధంగా టికెట్ ఇవ్వడం దాని మీద బీజేపీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అది కూడా ఆయన కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయనకు అనకాపల్లి ఎంపీ సీట్ గా ఇవ్వడం అనేది ఒకంత బీజేపీ వర్గాలను ఆశ్చర్యపరుస్తాయని చెప్పుకోవచ్చు. మరోవైపు నుంచి ఇక్కడ మనం చూస్తే కనుక అనకాపల్లి సీట్ ను ఆశించిన పివిఎన్ మాధవ్ కానీ అదేవిధంగా విశాఖపట్నం సీట్ ఆశించిన జీవీఎల్ కానీ ఇద్దరు కూడా నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. మరోవైపున విజయనగరం సీటు గురించి కూడా చివరి నిమిషం వరకు కూడా ఊగిసాడినప్పటికీ కూడా రాజంపేట సీటును అదేవిధంగా అనంతపురం కానీ రాజంపేట సీటు కానీ బీజేపీ అడిగిన నేపథ్యంలోనే రాజంపేట సీటును చంద్రబాబు నాయుడు కేటాయించినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం సీటును చంద్రబాబు నాయుడు యూటర్న్ ద్వారా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజంపేట సీటు మాజీ సీఎం అదేవిధంగా కాంగ్రెస్ లో మాజీ సీఎం గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి దక్కింది. ఆయన ఇటీవల పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఇతర పార్టీలు ఇచ్చారో వారందరికీ పార్టీలో పెద్దపీట వేయడం మీద బీజేపీ వర్గాల్లో కొంత సీనియర్లు ఆగ్రహం వ్యక్తం అవుతుందని చెప్పుకోవాలి. మరోవైపున నరసాపురం టికెట్ మాత్రం సామాన్య కార్యకర్తగా ఉండి దాదాపుగా 3.5 దశాబ్దాలుగా పాటు పార్టీకి సేవ చేసిన శ్రీనివాసరావు వర్మకు దక్కడం అనేది సీనియర్ గా కొంత ఊరట కలిగించింది చెప్పుకోవాలి. ఆయన కూడా మొదటి నుంచి కూడా పార్టీకి సేవ చేస్తూ వచ్చారు. గతంలో కూడా ఆయన పార్టీ తరఫు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అతనికి మాత్రమే చోటు లభించింది. ఇక మనం చూస్తే కనుక రాజమండ్రి నుంచి పురంధేశ్వరి అదేవిధంగా మరోవైపున కొత్తపల్లి గీత ఈమె కూడా 2014 వరకు కూడా పార్టీలో వైఎస్ఆర్సీపీ ఎంపీగా పనిచేసి ఆ తర్వాత ఆమె చంద్రబాబు నాయుడు పంచం చేరి ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకుని గత ఎన్నికల్లో విశాఖ సీటు మీద పోటీ చేయడం జరిగింది. ఆమె ఎస్టీ అయినప్పటికీ కూడా ఆమె ఎస్టీ కాదంటూ కూడా కోర్టులో వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో అంటే 2019 ఎన్నికల సమయంలో ఆమె విశాఖ జనరల్ స్థానం నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. కనీసం 1% కూడా ఆమెకు ఓటు రాలేదు. కానీ ఇప్పుడు తన లాబింగ్ ద్వారా ఆమె నేరుగా అరకు టికెట్ తెచ్చుకున్నారనేది బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విధంగా ఓవరాల్ గా చూస్తే కనుక ఎవరైతే చంద్రబాబు నాయుడు నమ్ముకున్నారో అందులో సీఎం రమేష్ లాంటి అత్యంత సన్నిహితులకు టికెట్లు దక్కాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన పురంధేశ్వరి టికెట్ దక్కింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడిని నేరుగా నమ్ముకున్న రఘురామకృష్ణాజీ అయితే ఆయన వర్గీయులు మాత్రం చాలా గగ్గోలు పెడుతున్నారని చెప్పుకోవాలి. తనకి ఎక్కడ టికెట్ రాకుండా చేశారు. తాను బీజేపీ కానీ జనసేన కానీ అదేవిధంగా టీడీపీ కానీ ఏ కూటమిలో ఎవరి తరపు నుంచి అయినా సరే తనకే టికెట్ లభిస్తున్నట్టు ఇన్నాళ్ళు కూడా విర్రవీగిన రఘురామకృష్ణరాజుకి ఇది చాలా షాక్ గానే చెప్పుకోవాలి. మరోవైపున మనం చూస్తే కనుక ఇక్కడ తిరుపతి నుంచి వరప్రసాద్కి ఇవ్వడం జరిగింది. ఆయన ఈ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి టికెట్ లభించకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. ఈ రోజు బీజేపీలో చేరిన వరప్రసాద్ కి మాత్రం తిరుపతి టికెట్ లభించిందని చెప్పుకోవాలి. ఓవరాల్ గా చూస్తే ఎక్కడా కూడా అంటే ఈ 6 సీట్లలో కూడా ఎక్కడా కూడా అంటే ఒక్క సీటు మినహాయిస్తే నరసాపురం సీటు మినహాయిస్తే మిగిలిన 5 కూడా ఇతర పార్టీల నుంచి గారు చెప్పుకోవాలి. మరోవైపున అసెంబ్లీకి సంబంధించిన 10 స్థానాల్లో కూడా సీనియర్లు కొంతమందిని పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సీట్ లభించే వారు ఎవరికైనా సరే అంటే సోమవీర్రాజు కావచ్చు సత్యకుమార్ కావచ్చు వారందరికీ కూడా అక్కడ సీట్ లభిస్తున్న ఒక ఆశ అయితే బీజేపీలో ఉందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వినాయక్.